హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. ఈరోజు మనం చిత్రపురి సొసైటీలో ఉన్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎక్కడ లేని విధంగా అసలు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తోని బెలూన్ గణేష్ని పెట్టడం జరిగింది. మరి ఇది ఎవరి ఆధ్వర్యంలో అంటే ఇక్కడ ప్రెసిడెంట్ అయిన వల్లభనేని అనిల్ కుమార్ గారు అట్లనే సత్యనారాయణ వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు ఇక్కడ ఒక కొత్త కాన్సెప్ట్లో మరి హైదరాబాద్లో ఎక్కడ లేనంత విధంగా ఖైరతాబాద్ కంటే కూడా పెద్దగా 108 ఫీట్స్ తోని ఈరోజు బెలూన్ గణేష్ని ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. మరి ఇది ఒక కొత్త కాన్సెప్ట్ కాబట్టి చాలామంది ప్రజలు కూడా అందరూ వచ్చి చూస్తూ ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి అసలు వీళ్ళకి ఎట్లా అనిపిస్తుంది ఏందనేది కూడా ఒకసారి మనం మాట్లాడదాం. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చిత్రపురి సొసైటీలో ఉన్నాము. మొత్తం అక్కడ ఉన్న ల్యాండ్కో కానివ్వండి వాళ్ళందరికీ కూడా చాలా బాగా కనిపిస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు అంటున్నారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళను మనం అసలు అడుగుదాం, అంటే ఒక కొత్త కాన్సెప్ట్ కదా, ఎలా అనిపిస్తుంది ఏందని చెప్పి ఒక్కసారి మాట్లాడదాం. నమస్తే అండి. ఇప్పుడు చిత్రపురిలో ఈరోజు ఇక్కడ బెలూన్ గణేష్ని పెట్టడం జరిగింది. మరి మీకు ఎలా అనిపిస్తుంది? అంటే కాన్సెప్ట్ అనేది ఫస్ట్ నచ్చింది. అంటే చేయడము ఇది చాలా ఈ వెదర్కి కానీ వెదర్ కండిషన్కి ఒక షెడ్ లేకుండా కానీ ఇది సస్టైన్ అవుతుంది. సో మనకి కాస్ట్ పరంగా చూసుకుంటే కూడా లో బడ్జెట్లో అవుతుంది. సో ఇది చాలా కొత్త కాన్సెప్ట్. ఎవ్రీబడి షుడ్ బి గెట్ ఇన్స్పైర్డ్ బై దిస్. సో వి హోప్ ఎక్కడ చూసినా ఇలాంటివి ఉంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది. మనకి గణేశుడు కూడా చిన్నది కూడా కాదు, చాలా పెద్దది. ఇక్కడ ఏ సరౌండింగ్స్ నుంచి అయినా మనకు కనిపిస్తుంది. సో ఇట్స్ వెరీ హ్యాపీ టు సీ దిస్. సో ఈరోజు మనతో ఇక్కడ చిత్రపురి సెక్రటరీ సత్యనారాయణ గారు ఉన్నారు. అసలు ఈ కాన్సెప్ట్ బెలూన్ గణేష్ అనే కాన్సెప్ట్ని అసలు ఎలా వచ్చింది, లేదా ఇది ఇక్కడ ఫస్ట్ టైమా, ఇంకా డీటెయిల్స్ ఏందో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈ కాన్సెప్ట్ అనేది మనకి అసలే యాక్చువల్గా అయితే ఇండియాలోనే చాలా తక్కువ అండి. హైదరాబాద్లో అయితే ఇదే ఫస్ట్ టైం అండి. మనకి ఎంత ఎత్తు 108 ఫీట్ అండి ఇది మొత్తం వినాయకుడి ఫీటు. ఇవన్నీ ఎక్కువ ఎక్కడ చేస్తారంటే ఈ సిస్టమ్ అంతా కూడా యూఎస్, లండన్ అక్కడెక్కడ ఈ సిస్టమ్ ఉంటుంది అనమాట అండి. ఇక్కడే మనకు తెలిసిన వాళ్ళ ఫ్యాక్టరీ ఒకటి ఉంది, కొత్తగా స్టార్ట్ చేశారు వాళ్ళు. ఆ ఫ్యాక్టరీ ద్వారా దీని ముందు 2 months ముందు నుంచి కూడా మనం ప్లాన్ చేసుకుంటూ వచ్చామండి. ఇది యాక్చువల్ అయితే వినాయక చవితి రోజే పెట్టాలని చెప్పేసి మేమంతా కూడా అనుకున్నాము. కాకపోతే వర్షం హెవీ రెయిన్ వల్ల కింద బేస్మెంట్ అనేది కొద్దిగా ఇబ్బంది అయ్యి ఉండి నిలవదని చెప్పేసి నిన్న పెట్టడం జరిగిందండి. ఈ కాన్సెప్ట్ అనేది ఫస్ట్ టైం అండి హైదరాబాద్లోనే మన చిత్రపూర్ కాలనీ ద్వారా మేమే పెట్టాలి అనే ఉద్దేశంతో దీన్ని పెట్టామండి. సో ఇప్పుడు మనతోని హైదరాబాద్ ఇన్ఫ్లాటబుల్స్ ఓనర్ గారు ఉన్నారు. ఈ కాన్సెప్ట్ కూడా వాళ్ళే తీసుకొచ్చారు. ఒకసారి అసలు ఈ ఐడియా ఎందుకు వచ్చింది? సో హైదరాబాద్లోనే మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫస్ట్ టైం ఈ బెలూన్ గణేష్ కాన్సెప్ట్ అయితే వచ్చింది. ఒకసారి వారి మాటల్లోనే మనం అడిగి మాట్లాడతాం. అంటే ఇది మాకు కూడా కాదు, మా అనిల్ గారికి చిత్రపురి సొసైటీ నుంచి అనిల్ గారు ఆయన ఇలా ఉంటుంది చేద్దాము, సరే చేద్దాం, ప్రమోట్ చేద్దామని చెప్పారు. దాన్ని బట్టి మేము కూడా ఓకే చేద్దామని అని చెప్పి మనకు 108 ఫీట్ వరకు చేసాం. దీంట్లో పెద్ద ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫస్ట్ టైం ఈల్ ఫ్యాక్టరీలో కూడా చేయడం అనేది ఫస్ట్ టైం ఇదేనండి. మేము కూడా 108 ఫీట్ అనేది యాక్చువల్ పైన సర్పం రావాలి, పాము రావాలి. జస్ట్ నిన్న మాకు 100 ఫీట్ క్రెయిన్ దొరకక నిన్న మాకు ఇబ్బంది అయిపోవడం వల్ల అది కట్ చేసి బెలూన్ కట్ చేసి మళ్ళీ స్టిచ్ చేసేసేసి సర్పాన్ని మాత్రం పెట్టలేకపోయాం. ఇప్పుడు ఎన్ని ఫీట్స్ ఉందండి? ఇప్పుడు 100 ఫీట్. హైదరాబాద్ లో ఇది బిగ్గెస్ట్ అంటే ఖైరతాబాద్ కన్నా పెద్దది. ఖైరతాబాద్ కాదు, ఇండియాలోనే బిగ్గెస్ట్ అండి ఈ టైప్ లో. ఇండియాలోనే ఇలాంటిది ఇంతవరకు మనకు స్టాండింగ్ వే పెట్టారు ఎక్కడైనా కూడా వినాయకుల్లో. ఇది ఓన్లీ సిట్టింగ్. మరి పూజలు కానివ్వండి ఇవన్నీ చూసుకుంటే మనం 10 days ఇట్లా చేసుకుంటాము అంటే అట్లనే చేస్తున్నారు. 11 days వరకు చేద్దాం. నిమజ్జనం రోజు అంటే ఇక్కడే సంబరాలు చేసుకొని ఇక్కడే ఒక డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి పెట్టడం జరిగింది. ఇప్పటికే చాలా మంది క్రౌడ్ కూడా ఎక్కువైందండి. మేమే భయపడుతున్నాం, రోడ్ అంతా ఎక్కడ బ్లాక్ అంటే యాక్చువల్లీ ఏంటంటే నిన్ననే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా చాలా మంది కూడా చాలా మంది అవును చాలా కేర్ తీసుకుంటున్నాం అండి. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చెప్పాం, కొద్దిగా సెల్ఫ్ సపోర్ట్ చేయండి ఇక్కడ జనాలు వాళ్ళు ట్రాఫిక్ అది. ఎందుకంటే ఇది ఒక కొత్త కాన్సెప్ట్ కాబట్టి కూడా చాలా మంది వస్తూ ఉంటారు హైదరాబాద్ అంటే అదే. ఓకే, థ్యాంక్ యూ.